హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మీరు కనుక ఫోన్పే, పేటిఎం ఇలాంటి ఆన్లైన్ యూపీఐకి సంబంధించిన ఏవైతే వెబ్సైట్స్ వాడుతూ ఉంటారో, ఏవైతే యాప్స్ వాడుతూ ఉంటారో వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ అండ్ సేఫ్టీ టిప్స్ అయితే చెప్పబోతున్నాను అండ్ సేఫ్టీ సెట్టింగ్స్ అయితే చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇవి కనుక మీరు చేసుకోకపోయారు అనుకోండి, కంపల్సరీగా మీ ఫోన్పే డీటెయిల్స్ కానీ మీ కార్డు డీటెయిల్స్ కానీ ఏవైతే ఉంటాయో అవైతే వేరే వారి చేతిలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. లైవ్ ప్రూఫ్లో మీకైతే ఈ ఆప్షన్స్ ఏ విధంగా వర్క్ అయితే ఏం కథ అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తాను. వీడియో వచ్చేసి క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. దీని గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్రోమ్ ఉంటుంది కదా, గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు పైన 3 డాట్స్ లైన్ కనబడుతుంది కదా, రైట్ సైడ్ కార్నర్లో లాస్ట్లో, దాన్ని అయితే మనం ప్రెస్ అయితే చేసుకోవాలి. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్లో మనకు సెట్టింగ్స్ అని కనబడుతుంది కదా, కింది నుంచి థర్డ్ ఆప్షన్ సెట్టింగ్స్ అని కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగానైతే ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం చూస్ చేసుకోవాలన్నమాట. దీంట్లోనే మనకు అసలు కథ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చాలా మందికి ఈ ఆప్షన్స్ అయితే ఆఫ్ ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవన్నీ వెబ్సైట్స్ అనేది ఇష్టపెట్టేసేయండి. ఇవి మనం ఏవైతే లాగిన్ చేస్తూ ఉంటామో ఆ పాస్వర్డ్స్ అయితే ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కింద చూసినట్టయితే సెట్టింగ్స్ అని కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం ప్రెస్ చేసుకోవాలి. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ మనకు ఆనే ఉంటాయి అన్నమాట బై డిఫాల్ట్గా. వీటి వల్ల మనకి ఏం జరుగుతుందంటే, మనం ఏవైతే ఫోన్పేకి యూపీఐ పిన్ పెట్టామో, ఏవైతే పాస్వర్డ్స్ పెట్టామో, సెక్యూరిటీ పరంగా ఏవైతే పెట్టి ఉంటామో వాటికి సంబంధించిన డేటా అనేది లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి మీ మొబైల్లో ఇవన్నీ ఆన్ ఉన్నాయా లేకపోతే ఆఫ్ ఉన్నాయా అని చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు లైవ్ ప్రూఫ్లో చూడవచ్చు, ఆటో సైన్ ఇన్ అని చెప్పేసి ఉంది. దాని కిందనే మీరు మ్యాటర్ చదివినట్టయితే ఎప్పుడైనా సరే మీ డేటా అనేది తీసుకుంటాం మేము అని చెప్పేసి చెప్తుంది. అంతేకాకుండా మీ పర్మిషన్ లేకుండా ఈ ఆటో సైన్ ఇన్ ఆప్షన్ ఆన్ ఉంది అనుకోండి, ఒకవేళ ఆటోమేటిక్గా మీ పాస్వర్డ్స్ కూడా తీసుకుంటాము. ఏవైతే మనం సైట్స్ ఓపెన్ చేస్తాం, యాప్స్ ఓపెన్ చేస్తాం కదా, అవి అడిగినప్పుడల్లా ఇది ఇచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. దానివల్ల మనకు ఎంతో పెద్ద లాస్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేసుకోవాలంటే, ఈ ఆప్షన్ ఆన్ ఉంది కదా, దీన్ని అయితే ఆఫ్ అయితే చేసుకోవాలి. ఇప్పటి నుంచి మీకు కన్ఫర్మేషన్ కోడ్ అన్న లేకపోతే కన్ఫర్మేషన్ పాపప్ అనేది వస్తుంది అన్నమాట. రియల్గానే మీరు చేద్దాం అనుకుంటారా లేదా అని చెప్పేసి వార్నింగ్ రూపంలో అయితే రావడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు మీరు అలర్ట్గానైతే ఉండొచ్చు. లేకపోతే ఇది ఆన్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా సైన్ ఇన్ అయితే అయిపోతుంది అన్నమాట, మీకు ప్రమేయం లేకుండా. అంతేకాకుండా ఈ పైన 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి, కింద పాస్వర్డ్ అలర్ట్స్ కూడా కనబడుతుంది కదా, వాటిని కూడా ఆఫ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇవి ఆటోమేటిక్గా సేవ్ అయ్యే ఆప్షన్స్ కాబట్టి కంపల్సరీగా మీరు ఇవి ఆఫ్ అయితే చేసుకోవాలి. సో ఇది ఉంది. మళ్ళీ ఆటోమేటికల్లీ క్రియేట్ పాస్ కీ అని చెప్పేసి ఉంది, పాస్వర్డ్ అలర్ట్స్ అని చెప్పేసి ఉంది. దీన్ని మీరు ఆన్ ఉంచుకుంటే ఏం కాదనమాట. ఇది ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి లాగిన్ చేశారనుకోండి, ఇది అనేది నోటిఫై చేస్తూ ఉంటుంది అనమాట. దీన్ని ఆన్ చేసుకున్నా ఏం కాదు. సో ఈ విధంగా మీరు ఈ ప్రొటెక్షన్ అయితే కంపల్సరీగా ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ సింపుల్ ఆప్షన్స్ ఇవైతే కంపల్సరీగా ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఇవి ఆఫ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడే మెయిన్ టాపిక్ అయితే మొదలవుతుంది అనమాట. ఇక్కడ నుంచి వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. సో ఇప్పుడు మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ కనబడుతుంది కదా, ఇక్కడ మీరు కిందనే చూసినట్టయితే పేమెంట్ మెథడ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే స్టార్టింగ్లో మనకు సేవ్ అండ్ ఫిల్ పేమెంట్ మెథడ్స్ అని చెప్పేసి ఉందన్నమాట. మీరు పొరపాటున ఇదివరకు ఎప్పుడన్నా ఆన్లైన్లో పేమెంట్ చేసినట్టయితే ఫ్లిప్కార్ట్లో కానీ లేకపోతే అమెజాన్లో కానీ ఏదైతే సంబంధించిన వెబ్సైట్లో మీరు చేస్తూ ఉంటారు కదా ఆర్డర్స్ అవోటి ఇవోటి, అవి చేసినప్పుడు అవి ఆటో సేవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మన అడ్రస్ సంబంధించి మన కార్డ్ డీటెయిల్స్ కానీ, అంతేకాకుండా మన యూపీఐ ఐడి కానీ లేకపోతే మన స్కానర్ కానీ మన నంబర్ కానీ ఏదో ఒకటి సేవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో వాటి వల్ల ఆటోమేటిక్గా ఇవి సేవ్ అవడం వల్ల వేరే అవతలి పర్సన్ ఎవరైనా యాక్సెస్ చేద్దామని చూసినప్పుడు వాళ్ళకి అనేది ఈజీగానైతే పని అయితే అయిపోతుంది అన్నమాట. ఆటోమేటిక్గా మీరే ఆన్ చేశారు కాబట్టి వాళ్ళకి ఈజీగా తెలిసిపోద్ది. దాని గురించి మీరేం చేసుకోవాలంటే ఇవన్నీ ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఆఫ్ చేయగానే అన్ని ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి అన్నమాట. సింపుల్ ఒక క్లిక్ ఇస్తే మీరు సరిపోతుంది. సో ఈ విధంగానైతే ఉంటుంది అన్నమాట. బై డిఫాల్ట్గా ఇక్కడ మీరు చూసినట్టయితే లాయల్టీ కార్డ్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీ కార్డులు ఏమన్నా ఉంటే అవన్నీ సెక్యూరిటీగా ఉన్నాయా లేవా అని కూడా చెక్ చేసుకోండి. ప్రస్తుతానికి నేను కార్డ్స్ గీడ్స్ ఏం యూజ్ చేయ కాబట్టి ఇందులోనైతే లేవన్నమాట. మీరు కూడా దీంట్లో ఉన్నట్టయితే కూడా దీంట్లో యూజ్ చేయకపోవడమే బెటర్ అనిపిస్తుంది. సో కంపల్సరీగా దాని గురించి ఒక 2-3 సార్లు ఆలోచించి దీంట్లో పెట్టాలా వద్దా అని చెప్పేసి మీరైతే డెసిషన్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మీ డేటా అనేది ఎక్కడికి పోకుండా యూపీఐ పేమెంట్స్ వేసేటప్పుడు మీ డేటా అనేది ప్రైవేట్గా ప్రొటెక్టెడ్గా ఉండాలి అంటే కంపల్సరీగా ఇప్పుడు మీకు చెప్పాను కదా లైవ్ ప్రూఫ్లో అవన్నీ సెట్టింగ్స్ అయితే చేసుకొని మీరైతే సేఫ్గా అయితే ఉండొచ్చు అన్నమాట. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియో
వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తాయి. అంతేకాకుండా ఇలాంటి సీక్రెట్ ట్రిక్స్, ఇన్విజిబుల్ ట్రిక్స్, మీకు తెలియని చాలా రకాల సేఫ్టీ ట్రిక్స్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఒకసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినట్టయితే చూడడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.